హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎస్బీఐకి సంబంధించి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏవైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కానీ, లేదంటే యోనో ఎస్బీఐ ద్వారా యోనో క్యాష్ను విత్డ్రాల్ చేసినప్పుడు కానీ ఎస్బీఐ అనేది కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ను మీరు యోనో ఎస్బీఐ యాప్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ మై రివార్డ్స్లోకి వెళ్తే మీరు ఎర్న్ చేసిన రివార్డ్ పాయింట్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ను చాలామంది అలాగే వదిలేస్తారు. కాకపోతే వీటిని ఉపయోగించి మీరు మొబైల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు, మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేసుకోవచ్చు, అలాగే ఈ కామర్స్ సైట్స్లో ఏవైనా ప్రొడక్షన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వీటిని ఇన్ టైంలో యూటిలైజ్ చేసుకోకపోతే ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి కూడా. కాబట్టి ఈరోజు మనం ఈ రివార్డ్ పాయింట్స్ను ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దానికోసం ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత కిందన రీడీమ్ నౌ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డిస్క్లైమర్ వస్తుంది, ఐ అగ్రీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎస్బీఐ రివార్డ్స్ పోర్టల్లోకి రీడైరెక్ట్ అయిపోతారు. రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, క్లైమ్ యువర్ రివార్డ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు రీఛార్జెస్, ఈ కామర్స్, అలాగే బిల్ పేమెంట్స్ అన్నీ చూపిస్తుంది. ఏదైతే అది క్లిక్ చేసుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇక్కడ ప్రీపెయిడా పోస్ట్ పెయిడా ఏదనేది అడుగుతుంది. నేను ప్రీపెయిడ్ కాబట్టి ప్రీపెయిడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు, నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడరు, అలాగే సర్కిల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ రీఛార్జ్ ప్లాన్ తాలూకా అమౌంట్ లాస్ట్ కాలంలో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఆ ప్లాన్స్ అనేవి తెలియకపోతే వ్యూ ప్లాన్స్ అని ఉంటుంది. ఆ వ్యూ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కనిపిస్తాయి. ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని టిక్ చేసిన తర్వాత కిందన ఆ అగ్రీ అని ఉంటుంది, దాన్ని టిక్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. ఇది వెరిఫై చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బిల్ అనేది చూపిస్తుంది. యాక్చువల్గా నాకు 176 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. వాటి తాలూకు వాల్యూ 44 రూపీస్ మాత్రమే. అయితే నేను 161 రీఛార్జ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నా. రిమైనింగ్ అమౌంట్కి ఇక్కడ మీరు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి ఫర్దర్గా వెళ్ళొచ్చు, లేదంటే మీరు ప్లాన్ చేంజ్ చేసుకుని ఆ అమౌంట్కి సరిపడా ప్లాన్ ఎంచుకొని రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా రీఛార్జెస్ కానీ, లేదంటే బిల్ పేమెంట్స్, మూవీ టికెట్స్ ఏవైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రివార్డ్ పాయింట్స్ను యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.